అనగనగనగా అయోధ్య అనే రాజ్యంలో దశరథ మహారాజు అనే రాజు ఉండేవారు. అతనికి చాలా సంవత్సరాల వరకు పిల్లలు లేరు. అందుకే ఆయన యజ్ఞం చేశారు. ఆ యజ్ఞ ఫలితంగా అతనికి 4 కుమారులు జన్మించారు. అందులో ముఖ్యంగా ధర్మపరుడైన శ్రీరాముడు జన్మించాడు. శ్రీరాముడు ధర్మానికి ప్రతీక. చిన్నప్పటి నుంచే అతను నిజాయితీ, ధైర్యం, వినయం కలిగిన వాడిగా ఉండేవాడు. శ్రీరామనవమి అనేది శ్రీరాముడు జన్మించిన పవిత్రమైన రోజు. ఇది ప్రతి సంవత్సరం చైత్రమాసంలో నవమి రోజున జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున ప్రజలు రాముడిని పూజిస్తూ భజనలు చేస్తూ ఆయన జీవితం నుండి మంచి గుణాలను నేర్చుకుంటారు.